లక్ష్మీపూర్ ఎమ్మెల్యే జీనా హికాకా విడుదలకు మావోయిస్టులు విధించిన గడువు ఈ సాయంత్రంతో ముగియనుంది. డిమాండ్ల విషయంలో ఒడిశా ప్రభుత్వం నక్సలైట్లు పట్టు సడలించినందుకు హికాకా విడుదల వ్యవహారం కొలిక్కి రావడం లేదు. ఇదే సమయంలో మావోయిస్టులు విడుదల చేయమని డిమాండ్ చేస్తున్న వారిలో 8 మందికి జైపూర్ న్యాయస్థానం బెయిల్ మంజూరు చేసింది. ఒడిశాలోని కోరాపుట్ జిల్లాలో మార్చి 24న అపహరణకు గురైన లక్ష్మీపూర్ ఎమ్మెల్యే జీనా హికాకా విడుదల వ్యవహారం సాగుతోంది. మావోయిస్టులు విధించిన గడువు ఈ సాయంత్రం 5 గంటలతో ముగుస్తున్నప్పటికీ ఎమ్మెల్యే విడుదల విషయంలో ఎలాంటి పురోగతి కనిపించడం లేదు. చడ్డా భూషణం మినహా 29 మంది ఖైదీలపై కేసులు ఎత్తివేసి వారిని బేషరతుగా అప్పగిస్తేనే హికాకాను వదిలేస్తామని తేల్చి చెప్పిన మావోయిస్టులు తమ డిమాండ్లు నెరవేర్చాల్సిందేనని పునరుద్ఘాటించారు. తాజాగా మరో ఆడియో సందేశం పంపిన మావోయిస్టులు తమ షరతులపై ఇప్పటివరకు ఏ చర్యలు తీసుకున్నారో ప్రభుత్వ నిర్దిష్ట సమాచారం బహిర్గతం చేయాలని సూచించారు. ఈ సాయంత్రం 5 గంటల్లోపు తాము పేర్కొన్న ఖైదీల్ని విడుదల చేయడం సహా వారిపై ఉన్న కేసులను ఉపసంహరిస్తేనే ఎమ్మెల్యేను విడుదల చేస్తామని స్పష్టం చేశారు. సాయంత్రంలోపు ప్రభుత్వం తమ డిమాండ్లపై స్పందించకపోతే జరిగే పరిణామాలకు వారే బాధ్యత వహించాల్సి ఉంటుందని హెచ్చరించారు. ఈ పరిణామాలపై ప్రభుత్వం మల్లగుల్లాలు పెడుతోంది. 25 మంది ఖైదీల్ని విడుదల చేస్తామని చెబుతున్న నవీన్ పట్నాయక్ సర్కారు ముందు ఎమ్మెల్యేను వదిలిపెట్టాలని షరతులు విధిస్తోంది. In view of the above developments, the government would expect the abductors to release Sri Jina Hikaka, Honorable MLA of Lakshmipur, immediately unharmed. If the release takes place by 5 p.m. of 18th April 2012, government will seriously consider withdrawal of prosecution in suitable cases. ఎమ్మెల్యే విడుదల కోసం ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మావోయిస్టు తరపు మధ్యవర్తి దండపాణి మహంతి తప్పుపెట్టారు. జీనా హికాకా కుటుంబ సభ్యులను పరామర్శించిన ఆయన 29 మంది ఖైదీలపై ఉన్న కేసులను ఉపసంహరించి ఎమ్మెల్యే విడుదలయ్యేలా చూడాలని డిమాండ్ చేశారు. సర్కార్ మొకదమా ప్రత్యాహార కଲେ ସେମାନେ ଯେତେ ଚଞ୍ଚଳ ମକଦ୍ଦମା ପ୍ରତ୍ୟାହାର କରିବେ ସେତେ ଚଞ୍ଚଳ ବିଧାୟକଙ୍କର ମୁକ୍ତି ଘଟିବ। ତେଣୁ ଡିପେଣ୍ଡ କରୁଛି ରାଜ୍ୟ ସରକାରଙ୍କ ଉପରେ। ଶ୍ରୀଯୁକ୍ତ ଦଣ୍ଡପାଣି ମହାନ୍ତି ଆମ ଘରକୁ ଆସିକି ଆଶ୍ୱାସନା ଦେଲେ, ତା ସହିତ ସେମାନେ ବି ଜଣାଇଲେ, ଆଉ ଏଇ କଥା ଖାଲି କହିଲେ ଯେ ମୋ ସ୍ୱାମୀ ସୁରକ୍ଷିତ ଅଛନ୍ତି ବୋଲି। ସେ ବିଷୟରେ ଯାହା କରିବେ ମୋର ତ ସରକାରଙ୍କ ଉପରେ ଭରସା ଅଛି, ସେଥିପାଇଁ ମୁଁ ଆଜି ଯାଇ ମାନେ କିଛି କରିବି ବି ନାହିଁ। ମୋର ସରକାରଙ୍କ ଉପରେ ପୁରା విశ్వాస ଯେ ତାଙ୍କେ ମାନେ କିଛି ବି କରିକି ମୋ ସ୍ୱାମୀଙ୍କୁ ମୁକ୍ତି କରିବେ। మరోవైపు హికాకాతో రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శితో పాటు కోరాపుట్ జిల్లా కలెక్టర్తో ఫోన్లో మాట్లాడారని నవీన్ పట్నాయక్ తెలిపారు. హికాకా క్షేమంగానే ఉన్నారన్న ఆయన మావోయిస్టుల డిమాండ్ల మేరకు ఖైదీల విడుదల కోసం ప్రయత్నిస్తున్నట్లు చెప్పారు.